మనం చేస్తే ప్రాంక్, ఎదుటి వాళ్ళు చేస్తే అది ద్రోహం, లేదా దొంగతనం, లేదా అదేంటో సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేని పనులు. ఆహాహాహాహా! ఏం చెప్తున్నావు అమ్మ సంజన నువ్వు? నీ క్యాష్ దొంగతనం అయితే మాత్రం ఆ దొంగతనం వాల్యూ గానీ, ఆ పెయిన్ గానీ నీకు తెలుస్తుంది. మరి ఎదుటి వాళ్ళ కోడిగుడ్లు దొంగతనం చేసి ఒక్కదానవే స్టోర్ రూమ్‌లోకెళ్ళి తిన్నప్పుడు ఆ బాధ తెలియలేదమ్మా? ఒక గేమ్‌లో, ఒక టాస్క్‌లో నీ డబ్బులు పోయినందుకే ఇంత విలవిల్లాడుతున్నావు, నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. అందరిని బైకాట్ చేసేస్తాం, మేము ఆడము గేము, దివ్యని బైకాట్ చేసేస్తాము, తనుజని బైకాట్ చేసేస్తాము, సుమన్ శెట్టి దగ్గర డబ్బులున్నాయి వెతకండి, మనం అసలు ఇట్లయితే గేమ్ ఆడలేము. ఎంత హడావుడి చేసావు నిన్న. అండ్ పానీపూరి కొట్టు పెట్టిస్తే ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? నీ అంతకు నువ్వు పానీపూరీలు తినుకుంటూ, లేకపోతే చాట్ తినుకుంటూ, లేకపోతే కచోరీలు తినుకుంటూ, తినడానికి రా ఇది మనకు తిండి తిండి తిండి. అసలు ఈ మనిషి ఈ తిండి గోల తప్ప, లేకపోతే ఎదుటోళ్ళ మీద అబండాలు వేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎదుటోళ్ళ మీద మాటలు వదిలేయడం తప్ప అసలు హౌస్లో ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? దీనికి తోడు ఆ ఇమాన్యుయల్. ఇంకా ఇమాన్యుయల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అతను ఎప్పుడైతే ట్రూ కలర్స్ చూపించడం స్టార్ట్ చేశాడో తనుజ మీద కానీ, లేకపోతే భరణి మీద కానీ అర్థమైపోయింది అతను కేవలం ట్రాక్లో, రేస్లో మాత్రమే ఉన్నాడు. జనాలని ధైర్యంగా నించొని ఎదుర్కొని, టగ్ ఫర్ కాంపిటీషన్ ఉన్న వాళ్ళను నించోబెట్టుకొని వాళ్ళని ఓడించి గెలవాలన్న ఆలోచనతో లేడు అతను. కన్నింగ్గా, స్ట్రాటజీగా ఒక్కొక్కరిని బయటికి పంపించి, ఒకరి మీద ఒకరు అబాండాలు వేసేసి, ఒకరికి ఇంకొకరి మీద కోపం తెప్పించి వాళ్ళు నామినేట్ చేసుకొని బయటికి పంపించే ప్రోగ్రాంలోనే ఉన్నాడు ఇమాన్యుయల్. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా దాన్ని యాక్చువల్గా విక్టరీ అనను, లేకపోతే తెలివి ఉన్న వాడు చేసే పనులు అన్నాను నేను. ఎందుకంటే మనకు అభిజిత్ అండ్ అఖిల్ సార్థక్ విషయంలో మనం లాస్ట్ టైం చూసాము. అంతకుముందు ఇంకో సీజన్లో కూడా నీకు టగ్ ఫర్ కాంపిటీషన్ ఉంటేనే లాస్ట్ వరకు నువ్వా నేనా, అంతెందుకు బిఫోర్ లాస్ట్ సీజన్లో అమర్దీప్ చౌదరి అండ్ మన అతను ఎవరు విన్నరు, అతని పేరు పల్లెటూరు బిడ్డ. సో ఇట్లా మనకు ఎంతసేపు టగ్ ఫర్ కాంపిటీషన్ ఉంటే తప్ప ఆ గెలుపుకి కిక్ ఉండదు. ఇలా మోసపూరితంగా, కుట్రపూరితంగా ఎలిమినేట్ చేస్తూ జనాల్ని నువ్వు గెలవడం అనేది అస్సలు ఎవ్వరికి రుచించదు. అండ్ రమ్య, ఈసారి నువ్వు కంపల్సరీ రమ్య ఆర్ సంజన, ఐ ఫీల్ సంజన షుడ్ గో యాక్చువల్లీ. సో మీరు ఏమాత్రం నాతో ఏకీభవించినా కూడా సంజనకు అసలు ఓట్లు వేయకండి, రమ్యకు అసలు ఓట్లు వేయకండి. ఇద్దరిని పంపించేస్తే కానీ ఈ హౌస్ సెట్ కాదనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయాలు, మంచైనా చెడైనా, తప్పైనా రైట్ అయినా, నా అభిప్రాయాల మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.